ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రియా. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్ యాజ్ వెల్. నాకు తెలిసి నేను చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. నా పర్సనల్ వర్క్లో కొంచెం బిజీగా ఉండి ఐ కుడెంట్ పోస్ట్ వీడియోస్. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, సో అందులో బిజీగా ఉన్నాను. నేను ఇప్పటి నుంచి ఐ ట్రై టు బీ కన్సిస్టెంట్ విత్ మై వీడియోస్. ఈరోజు నేను మీకు ఇంకొక మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదే విజువలైజేషన్, ఇన్ అదర్ వర్డ్స్ మెడిటేషన్ అనుకోండి. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, మీకు ఆల్రెడీ తెలిసినట్టే మీరు ఎవరి అడ్వైస్ కోసమైనా సజెషన్ కోసమైనా వెయిట్ చేస్తుంటే నేను మీకు ఫ్రీగా అడ్వైస్ సజెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ అలాంగ్ విత్ యువర్ సిచ్యువేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఈమెయిల్కి మెయిల్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్. ఆల్సో నా ఛానల్లో నేను అన్ని ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోసే పోస్ట్ చేస్తాను. ఇఫ్ దట్ సౌండ్స్ గుడ్ టు యూ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ప్రీవియస్ వీడియోస్లో అఫర్మేషన్ టెక్నిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో లెట్స్ డిస్కస్ అబౌట్ విజువలైజేషన్. దిస్ మెథడ్ ఆల్సో వర్క్స్ అమేజింగ్లీ. మీరేం చేయాలంటే ఒక్కలే కూర్చొని టేక్ యువర్ టైమ్ అండ్ థింక్ అబౌట్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్ టు మేనిఫెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డ్రీమ్ జాబ్ మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. మీరు ఏం విజువలైజ్ చేస్తారంటే, ఏం ఊహించుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ విజువలైజేషన్ అంటే కళ్ళు మూసుకొని పీస్ ఆఫ్ మైండ్లో ఉండి, ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్లో ఉండి కళ్ళు మూసుకొని ఊహించుకోవడం. ఆ సిచ్యువేషన్ని మీరు మీ మైండ్లో చూడడాన్ని విజువలైజేషన్ అంటారు. సో ఇప్పుడు మీరు డ్రీమ్ జాబ్ గురించి మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చూస్తారంటే, మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారు, మీకు జాబ్ రావాలి అనుకున్న కంపెనీ పేరు, ఆ కంపెనీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, మీరు రోజు మార్నింగ్ లేచి ఆ కంపెనీకి వెళ్తున్నట్టు, మంచిగా ఆఫీస్ అటైర్లో కంపెనీకి వెళ్తున్నట్టు మీ ఐడి కార్డ్ని ఊహించుకోండి. తర్వాత మీ డెస్క్ పైన కూర్చొని మీరు ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నట్టు, మీ నేమ్ కింద డెసిగ్నేషన్ ఏమని ఉంది, అండ్ ఆల్సో మీ కొలీగ్స్తో డిస్కస్ చేస్తున్నట్టు, మీ బాస్ మిమ్మల్ని ప్రేస్ చేస్తున్నట్టు, మీకు శాలరీ ఇంత శాలరీ అనుకుంటారు కదా, అంత శాలరీ మీ అకౌంట్లో పడుతున్నట్టు, ఇలా చాలా ఊహించుకోవచ్చు. ఆర్ మీరు డ్రీమ్ హౌస్ గురించి మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ఎలా అనుకోవచ్చు అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా హౌస్ డ్యూప్లెక్స్ హౌస్. ఇంటి చుట్టుపక్కల ఏరియా ప్లెజెంట్గా కామ్గా ఉంటుంది. మార్నింగ్ 7 AM నా బెడ్రూమ్లో నేను లేచాను. నా పార్ట్నర్ అండ్ నేను వీఆర్ సో ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. ఇద్దరం ఫ్రెష్ అయ్యి మా బెడ్రూమ్లో బాల్కనీలో మా ఫేవరెట్ కాఫీ చేసుకొని కూర్చున్నాం. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. బాల్కనీ నుండి చూస్తే బ్యూటిఫుల్ వ్యూ ఉంది, అంత గ్రీనరీ ఉంది. ఇట్లా మీరు ఏదైతే మీ డ్రీమ్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మీరు ఫస్ట్ ఊహించుకోవాలన్నమాట. బట్ బిఫోర్ దట్ మీరు ఏం చేయండి అంటే, ఏం మేనిఫెస్ట్ చేయాలనుకున్నారో డిసైడ్ అయ్యి, మీరు ఏదైతే నేను ఇప్పుడు సీన్ లాగా చెప్పాను కదా, అదొక సీన్ మీరు క్రియేట్ చేసుకోండి. మీకు గుర్తున్నట్లేదంటే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పేపర్ తీసుకొని దాంట్లో మీ సీన్ని ఒకసారి రాయండి. చిన్న చిన్న డీటెయిల్స్తో పాటు ఆ సీన్ని రాయాలి. ఆ సీన్ని ఒక 10 to 15 minutes ఆ సీన్ని క్రియేట్ చేసుకొని మీరు రోజు ఒక 10 to 15 minutes డిపెండింగ్ అపాన్ యువర్ సీన్ మీరు విజువలైజ్ చేసుకోవాలన్నమాట. ట్రై టు డూ ఇట్ ఎవ్రీ డే. కొంతమంది ఇది ఎంత బాగా చేస్తారంటే, ఆ బర్డ్ సౌండ్స్ వింటున్నట్టు, నిజంగా వినిపిస్తున్నట్టు ఫీల్ అవుతారు. రోజ్ ఫ్లవర్స్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ టచ్ని ఫీల్ అవుతారు, స్మెల్ చేస్తారు. దే యూస్ ఆల్ దేర్ సెన్సెస్ వైల్ డూయింగ్ ఇట్. ఒకవేళ స్టార్టింగ్లో వేరే థాట్స్ మీకు వచ్చినా కూడా ఇట్స్ ఓకే. మళ్ళీ అలర్ట్ అయ్యి గో బ్యాక్ టు యువర్ సీన్. రోజు చేస్తూ ఉంటే మీరు కూడా మీ సెన్సెస్ని యూస్ చేయగలుగుతారు. కొంతమంది ఫస్ట్లోనే యూస్ చేయగలుగుతారు, డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఎందుకు ఆ సీన్ రిపీట్ చేయాలంటే, జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ సీన్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రీమ్ జాబ్ గురించి చెప్పాను, డ్రీమ్ హౌస్ గురించి చెప్పాను కదా, ఈ మొత్తం సీన్ ఒక 30 to 40 seconds మీరు మీ మైండ్లో చూడగలుగుతారు, విజువలైజ్ చేయగలుగుతారు కదా. అప్పుడు 10 to 15 minutes మీరు చేస్తే రోజు ఆ ఒకటే సీన్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది?
చాలా టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇట్లా చేయడం వల్ల మన మైండ్లో ఇంప్రింట్ చేస్తున్నాం మన మేనిఫెస్టేషన్ని టు ద పాయింట్ వేర్ ఇట్ బికమ్స్ ఆర్ రియాలిటీ. మన సబ్ కాన్షియస్ మైండ్కి రియల్ ఏదో ఇమాజినేషన్ ఏదో తెలియదు కాబట్టి వీఆర్ ట్రికింగ్ ఆర్ బ్రెయిన్ హియర్ దట్ ఇట్ ఈస్ ఆర్ రియాలిటీ. ట్రై దిస్ మెథడ్ అండ్ లెట్ మీ నో హౌ యూ ఫెల్ట్. ఏ టెక్నిక్ బట్ నేను ఒకటి ఏం చెప్తా అంటే ఏ టెక్నిక్ అయినా కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మీకు మీ మేనిఫెస్టేషన్ ఎంత డెస్పరేట్గా కావాలో మీ కన్సిస్టెన్సీలో తెలుస్తుంది. సో బీ అకౌంటబుల్ టు యువర్ సెల్ఫ్ అండ్ బీ కన్సిస్టెంట్. ఒకవేళ మీరు ఈ మెథడ్ చేసిన తర్వాత రోజులో ఎప్పుడైనా గుర్తొచ్చి మీ సిచ్యువేషన్స్ గురించి నెగిటివ్గా అనిపించి నేను మేనిఫెస్ట్ చేయగలనా, విజువలైజేషన్ వర్క్ అవుతుందా అనే డౌట్స్ వస్తే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది గుర్తు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చూసారు, స్టార్ట్ టు ఎండ్ ప్రతి సీన్ మీకు గుర్తుంది అండ్ మీకు నచ్చిన మూవీ అది. ఆ మూవీలో క్లైమాక్స్లో ఏమవుతుందో కూడా మీకు తెలుసు, మూవీ చూసారు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ సేమ్ మూవీ మీ ఫ్రెండ్స్తో కలిసి చూసినప్పుడు క్లైమాక్స్ ఏమైనా మారుతుందా? ఏమవుతుందో అని టెన్షన్ పడతారా? లేదు కదా. ఇది అంతే. ఇప్పుడు విజువలైజ్ చేసి యూ హ్యావ్ సీన్ యువర్ డ్రీమ్ జాబ్, యూ హ్యావ్ సీన్ యువర్ డ్రీమ్ హౌస్, మీకు క్లైమాక్స్ తెలుసు, ఇంకెందుకు టెన్షన్? మీరు చూసిన మూవీ ఎలా మారదో మీరు విజువలైజేషన్లో చూసిన సీన్ కూడా మారదు. మధ్యలో ఏమైనా జస్ట్ నో దట్ యువర్ డిజైర్ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ అ థమ్స్ అప్ అండ్ మీరు విజువలైజేషన్ చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బీ హ్యాపీ టు రీడ్ దెమ్ ఆల్. అండ్ మీరు ఈ మెథడ్ ట్రై చేయండి. మీకు నచ్చితే గో ఫర్ విజువలైజేషన్. లేదు నాకు అఫర్మేషన్సే నచ్చిందని మీకు అనిపిస్తే ఫాలో అఫర్మేషన్స్. ఏదైనా ఫాలో అవ్వచ్చు. బికాస్ అన్నిటికీ అన్ని మెథడ్స్ ఏం చేస్తున్నాయంటే వీఆర్ సాచురేటింగ్ అవర్ బ్రెయిన్, కొత్త థాట్స్ని క్రియేట్ చేస్తున్నాం అంతే. ఓకే, సో ఐ హోప్ you like this video and see you in the next video. Bye bye.